గ్రేటర్ హైదరాబాద్ లో పలు చోట్ల మళ్లీ వర్షం పడుతుంది. రాత్రంతా ముసురు పట్టింది. తెల్లారి కాసేపు గ్యాప్ ఇచ్చిన వాన మళ్లీ మొదలైంది. రాబోయే 3 గంటల పాటు సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. వెదర్ ఆఫీసర్ల రెయిన్ అలర్ట్స్ తో అప్రమత్తమయ్యారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర వరద నిలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మరోవైపు ప్రజలకు అలర్ట్స్ మెసేజెస్ పంపుతున్నారు హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు. ఎప్పటికప్పుడు వర్షాలు, వరదలు, ట్రాఫిక్ జామ్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తన ద్రోణి యాడ్ కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. సిటీలో ముసురుతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. రైటిక వర్షాలపై మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, సిటీలో ముసురు కంటిన్యూ అవుతుంది. నగరంలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మీరు చెప్పినట్టుగానే దాదాపు మనకు నిన్నటి నుంచి కూడా దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు అనేది కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి సమయంలో మొదలైన ముసురు అయితే ఈరోజు కాస్త ఉదయం సమయంలో కాస్త గ్యాప్ ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ కంటిన్యూగా ముసురు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదవుతా ఉంది. దాదాపు త్రూఅవుట్ సిటీ అనే చెప్పుకోవచ్చు. సిటీ శివారు ప్రాంతాలతో పాటు ఇటు ఈస్ట్, వెస్ట్, నార్త్ మొత్తం ఓవరాల్ గా నగర వ్యాప్తంగా కూడా మనకు ముసురు అనేది కంటిన్యూ అవుతూ ఉంది. అక్కడక్కడ తేలికపాటి వర్షం, అంటే ముసురుతో పాటు తేలికపాటి వర్షం కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, దాంతోపాటు మధ్య సిటీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే లక్టీ కపుల్ కావచ్చు, దాంతోపాటు ఇటు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఐటీ సెక్టార్ ఏరియా కావచ్చు, ఇలా సిటీ శివారు ప్రాంతాల హయత్ నగర్ కావచ్చు, ఇటు చూసుకున్నట్టయితే దాదాపు అన్ని ప్రాంతాలలో కూడా దాదాపు మనకు తేలికపాటి వర్షం అయితే ప్రస్తుతం నమోదవుతా ఉంది. పలు ప్రాంతాల్లో ముసురు కూడా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇదే వాతావరణం అయితే ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదే విధంగా జీహెచ్ఎంసీ కావచ్చు, దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇటు మాన్సూన్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖకు సంబంధించి అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఏదైతే అల్పపీడనం ఉందో అది బలపడి వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారినప్పటికీ కూడా కాస్త ఎఫెక్ట్ అనేది కూడా ఆంధ్ర మీదనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించి కూడా కాస్త దూరంగా ఉండడంతో ఈ ఎఫెక్ట్ తక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 2 రోజులు మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ కి మాత్రం ఎల్లో అలర్ట్ అయితే కొనసాగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మాత్రం అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఎప్పుడైనా మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఎప్పటికప్పుడు కూడా ప్రతి ఒక్కరికి వాతావరణ శాఖ అంచనాలు అందే వాతావరణ శాఖకు సంబంధించి వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ వాట్సాప్ ఛానల్ ద్వారానే ఎప్పటికప్పుడు కూడా ఇటు వాతావరణకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో వర్షం పడే అవకాశం ఉంది, దాంతోపాటు ముందస్తు జాగ్రత్తగా కూడా ఈ అలర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కలర్ వార్నింగ్స్ కూడా ఎల్లో, రెడ్, ఆరెంజ్ టు ఇలా కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ కి సంబంధించి అయితే ప్రస్తుతం మనకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. రానున్న 3 గంటల పాటు కూడా ముసురు అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా జీహెచ్ఎంసీ, మాన్సూన్, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఇటు హైడ్రా బృందాలతో కూడా ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేట్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ వర్షాల కురిసే అవకాశం ఉండడంతో రానున్న 48 గంటల పాటు కూడా ఇదే వర్షపాతం కొనసాగే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికీ ఇటు హైడ్రాకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాతావరణకు సంబంధించి కూడా మెసేజ్ల ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఈ రోజుకు సంబంధించి కూడా ట్రాఫిక్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు ఇటు హైడ్రాకు సంబంధించి కూడా వాట్సాప్ మెసేజ్లు అందజేస్తా ఉన్నారు. ఇటు జీహెచ్ఎంసీ కూడా దాదాపు ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు చేరే విధంగా కూడా వాళ్ళు కూడా మెసేజెస్ అనేవి కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇటు హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ, దాంతోపాటు వాతావరణ శాఖతో పాటు ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కూడా ట్రాఫిక్ సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది, ట్రాఫిక్ జామ్ ఏ ప్రాంతాల్లో అయ్యే అవకాశం ఉంది, దాంతోపాటు ఏ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు కూడా ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇటు ఐటీ సెక్టార్కి సంబంధించి ఎక్కువగా కూడా మనకు వర్షం పడితే ఆ ప్రాంతాల్లో ఎక్కువగా మనకు ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడతా ఉంటుంది. దానికి సంబంధించి కూడా
ఎప్పటికప్పుడు అలర్ట్స్ అనేవి జారీ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే మూడంచెలుగా ఇటు ఐఎండీ కావచ్చు, ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ శాఖ ఇట్లా దాదాపు ప్రతి ఒక్కరు కూడా అన్ని శాఖలు సమన్వయంతో వర్క్ చేస్తూ ఈ వర్షాల మీద ఎప్పటికప్పుడు ప్రజలకు అందవేసే విధంగా జాగ్రత్తలు సూచనలు కూడా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు ఉదయం నుంచి కూడా ముసురు అనేది కంటిన్యూ అవుతా ఉంది. కాస్త ఉదయం సమయంలో కాస్త బ్రేక్ అనేది కనిపించింది. కాకపోతే తిరిగి అదే విధంగా ముసురు అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ముసురుకు సంబంధించి కూడా ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే దాదాపు గత 3-4 గంటల నుంచి ఇదే విధంగా వాతావరణం ఉండడంతో దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చందానగర్, మియాపూర్ ప్రాంతంలో కూడా మనకు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అదే విధంగా చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఈ వర్షం అయితే దాదాపు మనకు దాదాపు ఒక 3-4 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే వర్షపాతము ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు ఇదే వర్షపాతం సాయంత్రం సమయంలో కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇటు హైడ్రాకి సంబంధించి కావచ్చు, జిహెచ్ఎం కి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైతే మనకు 141 పాయింట్లు అంటే వాటర్ లాగింగ్ పాయింట్లు ఏవైతే గుర్తించారో అక్కడ ఎప్పటికప్పుడు ఇటు మాన్సూన్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ బృందాలు కావచ్చు, ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాల్లో 141 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎప్పటికప్పుడు కూడా వాటర్ లాగింగ్ అనేది క్లియర్ చేయాలని చెప్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా ఇటు మూసికి సంబంధించి కూడా దాదాపు వరద ఉధృతత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తాయి. ఇటు సంగారెడ్డిలో నిన్న చూసుకున్నట్టయితే దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే విధంగా వికారాబాద్ లో కావచ్చు దాదాపు మనకు మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షం కూడా నిన్న నమోదైంది. సో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షపాతంతో ఇటు మూసికి కూడా ఎక్కువగా వరద అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇటు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కి కూడా వరద తీవ్రత అనేది పెరుగుతా ఉంది. సో ఈ వరద తీవ్రత పెరుగుతుండడంతో మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటు హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయి. దాంతో పాటు రోడ్ల మీద వాటర్ వచ్చి చేరుతూ ఉంటే ఇటు దాదాపు నాలాలు కూడా ఉప్పొంగే పరిస్థితి కూడా మనకు హైదరాబాద్ లో ఉంటే ఇటు హైడ్రా కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ నాలాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు చెత్త చెదారంకి సంబంధించి కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథన్ కూడా దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇటు హైదరాబాద్ కి సంబంధించి వర్షాల మీద ఇప్పటికే సీఎం కి సంబంధించి కావచ్చు, జిల్లాకు సంబంధించి కలెక్టర్, దాంతోపాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ తో మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి పదే చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా హైదరాబాద్ కి రానున్న 48 గంటల పాటు కూడా ఇదే వాతావరణం అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజుకి సంబంధించి అయితే మనకు 3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి ముసురు అయితే కంటిన్యూ అయినప్పటికీ కూడా సాయంత్రం లేదా రాత్రి సమయంలో కూడా మోస్తారు నుంచి ఒక జోరు వర్షం అయితే కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జ్యోతి.